హలో, నేను మిస్ రావు. దేశంలో ఉన్నటువంటి అద్భుతాలు ప్రపంచంలో మరొక దేశంలో లేవు. భారతదేశంలో కొన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి మహా అద్భుతాలు నాసాకు కూడా అంతుపట్టడం లేదు. అనేక మంది వచ్చి దాని మీద అధ్యయనం చేసి వెళ్ళారు, కానీ సైంటిస్టులు ఎవరికి కూడా అంతుపట్టినటువంటివి చాలా ఉన్నాయి. వాటిలో మనం కొన్ని ఉదాహరణగా తీసుకుంటే, మనం ఫస్ట్ మహారాష్ట్రకి వెళ్తే, మహారాష్ట్రలో శనిసింగనాపూర్ అని ఉంది. ఈ శనిసింగనాపూర్ అనేది వాస్తవంగా అక్కడ తలుపులు ఉండవు. శనిసింగనాపూర్లో ఈవెన్ బ్యాంకులకు కూడా తలుపులు ఉండవు. పోనీ ఎవరైనా వచ్చి దొంగతనం చేస్తారంటే దొంగతనం జరగదు, జరిగేటువంటి అవకాశం లేదు. శనిసింగనాపూర్లో అక్కడ శనిచరాలయం ఉంది. శనిసింగనాపూర్లో అక్కడ తలుపులు వేయకపోయినా కానీ ఒక్క దొంగతనం కూడా జరగదు. ఇప్పటి వరకు అసలు రికార్డే కాలేదు దొంగతనం కేసు. ఒకవేళ దొంగతనం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ పడిపోతారు అనేది, శని రూపంలో శిక్షిస్తాడనేది ఉంది. అందుకే అక్కడికి ఎవ్వరూ దొంగతనాలు చేయరు. మరి ఇది విచిత్రమా కాదా? మరి శనిసింగనాపూర్లో ఉన్నటువంటి విశేషం ఏంటి అని నాసా వాళ్ళు కనుక్కుంటే, ఆడపోయిన తర్వాత మరి మైండ్ సెట్ ఎందుకు మారుతుంది ప్రజలది అనేది వాళ్ళకి నాసా వాళ్ళకి అర్థం కానిటువంటి అంశం. ఇంకా భారతదేశంలో ఉండేటువంటి మరొక విచిత్రమైనటువంటిది ఏంటంటే యాగంటి దేవాలయంలో అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. నంది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి 1 ఇంచు పెరుగుతుంది. ఇది అంతకుముందు యాక్చువల్గా నంది చుట్టూరు ప్రదక్షిణ చేసేటువంటి వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు పెరగడంతో ఆ నంది చుట్టూ ప్రదక్షిణ కూడా చేయడానికి అవకాశం లేకుండా పెరిగిపోయింది. ఇటీవల నేను కూడా పోయి చూసి వచ్చాను. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి 1 ఇంచు పెరుగుతుంది. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడైతే రంకేస్తుందో అప్పుడు కలియుగం అంతం అని చెప్తున్నారు ఆయన. మరి అసలు ఎందుకు పెరుగుతుంది అనే దాని మీద రీసెర్చ్ చేస్తే సైంటిస్టులు అంతుపట్టలేదు. వాళ్ళేమంటారు, ఈ రాతికి పెరిగేటువంటి తత్వం ఉందని చెప్తున్నారు తప్పితే ఎందుకు పెరుగుతుంది అనేది చెప్పట్లా. రాతిలో ఉండే స్పెషాలిటీ ఏంటి అనేది చెప్పట్లా. మిగతా రాళ్ళకి దీనికి ఉండే స్పెషల్ ఏంటి అనేది చెప్పట్లేదు. ఇది ఒకటి. ఇక మరొక అద్భుతాన్ని తీసుకుంటే కనుక మనం తంజావూరు, ఆంధ్రప్రదేశ్లో ఇంకొక అద్భుతం ఉంది, లేపాక్షి. మనం లేపాక్షి, అనంతపురం జిల్లా లేపాక్షి కనుక వెళ్తే, లేపాక్షి టెంపుల్లో పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్కి ఆ పిల్లర్స్ కింద మీరు చిన్న పేపర్ పెడితే ఇద్దరికి వస్తాయి. అంటే నీకు ఆ పిల్లర్స్కి భూమికి మధ్యలో గ్యాప్ ఉంటుంది అనమాట. మరి ఆ గ్యాప్ ఉంది. మరి ఆ గ్యాప్ ఉన్నప్పటికి కూడా మరి దేవాలయం ఎలా ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి, ఎప్పటి నుంచో ఉంది. ఇది 11వ శతాబ్దం నుంచి ఉంది. అది ఆల్మోస్ట్ కొన్ని శతాబ్దాలుగా ఉన్నాయి అవి. సో మరి అన్ని శతాబ్దాలుగా మరి పిల్లర్స్ భూమి మీద లేకుండా ఎలా ఉంటుంది, అది కూడా ఎవరికి అర్థం కాదు, నా సవాళ్ళకు కూడా అర్థం కాదు. ఇక తంజావూరులో బృహదీశ్వర ఆలయం ఉంది. ఇది పెద్ద మిస్టరీ అసలు. ఇది రాజా చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించాడు ఈ దేవాలయాన్ని. ఇక్కడ ఆలయపు నీడ సహజంగా ఏంటి, మనకు సూర్యుడు ఒకవేళ ఇటు తూర్పును ఉదయిస్తే కనుక ఈ టెంపుల్ నీడ అటువైపు పడుతుంది. కానీ ఈ టెంపుల్ నీడ ఇప్పటి వరకు ఎక్కడ కనుక్కోలేకపోయారు. మరి ఎందుకు టెంపుల్ నీడను కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్ వచ్చారు, ప్రయోగాలు చేశారు. మరి టెంపుల్ నీడ ఎందుకు పట్టలేదు? జనరల్గా సూర్యుడు పడవర వైపు ఉంటే తూర్పు వైపు నిలబడాలి, తూర్పు వైపు ఉంటే పడవర వైపు నిలబడాలి. అసలు టెంపుల్ నీడే పడినటువంటి సిచ్యువేషన్ అక్కడ. ఇక పూరి జగన్నాథ్, ఇక్కడ పూరి జగన్నాథ్ తీసుకుంటే కనుక ఇక్కడ కూడా ఎలాంటి నీడ మనకు టెంపుల్ నీడ కనిపించదు. ఇదొకటి. రెండు ఏంటంటే, పూరి జగన్నాథ్ టెంపుల్ పక్కనే సముద్రం ఉంటుంది. సముద్రం ఎలా సౌండ్స్ వస్తాయో తెలుసు కదా, సముద్ర ఘోష అంటారు. సముద్రం ఎంత పెద్ద స్థాయిలో మనకు అలలు సౌండ్ వినపడుతుందో తెలుసు కదా. కానీ పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేస్తే, పూరి జగన్నాథ్ టెంపుల్ ద్వారం, కరెక్ట్గా ద్వారం వరకు సముద్రం యొక్క శబ్దాలు వినపడతాయి. ఎప్పుడైతే మీరు ద్వారం దాటి అడుగు వేస్తారో ఇక మీకు ఆ సముద్రపు శబ్దాలు వినిపించవు. మరి ఏంటి, ఏముంది దీంట్లో సైన్సా లేకపోతే అద్భుతం? ఇది భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతం అంటే నాసా వాళ్ళకు కూడా అర్థం కాలే ఇది. ఇక అమ్రెహా, ఉత్తరప్రదేశ్లో ఉండేటువంటి అమ్రెహా
ఫర్ఫుద్దీన్ షవిలాయత్, ఇది ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. వేల సంఖ్యలో ఉంటాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒక్క తేలు కూడా కుట్టదు. వాటిని పట్టుకొని మీరు శరీరం మీద ఎక్కించుకున్నా కానీ కుట్టవు అవి. మరి ఎందుకు కుట్టవు? నాసవాళ్ళు ఏమైనా చెప్పగలరా? చెప్పలేకపోయారు. ఇక మహారాష్ట్ర షోలాపూర్లో ఒక వింత గ్రామం ఉంది. అదేంటంటే దాని పేరు షత్బుల్ అని పేరు. ఆ గ్రామంలో పాములకు పూజ చేస్తారు. పాము అనగానే మనం భయపడిపోతాం. కానీ ప్రతి ఇంట్లో కూడా ఒక పాముని ఉంటుంది వాళ్ళకి. పాముకి సపరేట్ గది. మనం ఎట్టయితే మనం 3 బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కట్టుకొని పిల్లలకు ఒకటి, అలాగే పెద్దలకు ఒకటి, లేదంటే తల్లిదండ్రులకు ఒకటి కట్టిస్తాము, అలాగే అక్కడ మహారాష్ట్ర షోలాపూర్ దగ్గర ఉన్న షత్బుల్ గ్రామంలో పాములకు సపరేట్గా ఒక గది నిర్మిస్తారు ఇళ్లల్లో. అంటే పాములు అక్కడ ఉంటాయి. ఒక్క పాము కూడా కరవడం కానీ పాము కాటు ఇప్పటి వరకు చూడాల. మీరు వెళ్ళి పాముతోటి మీరు ఆడుకోవచ్చు, పాముతోటి సాహసం చేయొచ్చు, పాము పక్కన పండుకోవచ్చు. కానీ పాము ఇప్పటి వరకు కరిసినటువంటి దాఖలాలే లేవు. మరి దీనికి ఏం చెప్తారు నాసా వాళ్ళు? ఇక తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా నుండి దివిలి గ్రామం, అక్కడ తిరుపతి అనేటువంటిది ఒకటి ఉంది. తిరుమల తిరుపతి కాదు, తిరుపతి అనేది తూర్పుగోదావరి జిల్లాలో దివిలి గ్రామంలో ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత ఎత్తు వాళ్ళకి అంత ఎత్తునే కనిపిస్తాడు. సపోజ్ 3 అడుగులు పిల్లోడు వెళ్తే 3 అడుగులు వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. లేదు 6 అడుగులు వ్యక్తి వెళ్తే 6 అడుగులు వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. అంటే మీరు ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తున వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది. మరి ఈ వింత ఏంటి? దీన్ని వింత అనాలా, సైంటిఫిక్ అనాలా, ఏమనాలి? మరి ఇది కూడా నాసా వాళ్ళకి అర్థం కాల. ఇక ఇలాంటివి ఎన్నో మిస్టరీలు. ఇప్పుడు మనం తిరువన్నమలై వెళ్తాం, అరుణాచలంలో సంబంధించినటువంటి రహస్యాలు ఇప్పటివరకు కూడా, ఆ కొండ రహస్యం అనేది ఇప్పటివరకు నాసా వాళ్ళు సైంటిస్టులే అనేక సందర్భాల్లో చేసి వాళ్ళకు కూడా అంతుపట్టినటువంటిది. అసలు ఎప్పుడు అది ఏర్పడింది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అసలు అరుణాచలం అనేది అసలు ఎప్పుడు అది, దాని చరిత్ర ఏంటి, దాని పుట్టుపూర్వతరాలు ఏంటి అనేది నాసా వాళ్ళకు కూడా అంతుపట్ల. ఇక మనం కాశీకి వెళ్తే కాశీలో కూడా అంతే. కాశీలో మీకు చనిపోయినటువంటి వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా కానీ వాళ్ళ బాడీ భౌతిక గాయం చెడిపోదు. మీది కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఇక అక్కడ ఆవులు ఎట్టి పరిస్థితిలో పొడవు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, అక్కడ వింతలు ఉన్నాయి. ఇట్లా భారతదేశంలో అనేకమైనటువంటి అద్భుతాలు, వింతలు ఉన్నాయి. వీటి మీద నాసా వాళ్ళు ఎప్పటి నుంచో సెర్చ్ చేస్తున్నారు, దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. కానీ ఒక్కటి కూడా ఇప్పటి వరకు వాళ్ళకి అంతుపట్టినటువంటిది చాలా వింతలు ఉన్నాయి. ఇవి వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి మెసేజ్ ఇది. సో ఈ మెసేజ్ని నేను మీకు వివరించి చెప్పాను. మీకు కూడా అనుభవం ఉంటుంది ఆ దేవాలయాలకు వెళ్ళినప్పుడు. మరి దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి సైన్స్ ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ ఏంటి, మీకేమైనా అర్థమైతే, నాసా వాళ్ళకైతే అర్థం కాలేదు అంటున్నారు, అమెరికాకు సంబంధించిన నాసా వాళ్ళకైతే అర్థం కావట్లేదు అంటున్నారు. మరి మీకేమైనా బోధపడితే ఇలాంటి అద్భుతాలు లేదంటే ఇలాంటి వింతలు మీద మీకు గనక సమాచారం ఏదన్నా ఉంటే, మీకు గనక ఏదన్నా ఒక క్లూ కనుక దొరికితే దాన్ని మీరు ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.